Happy morning, dear youth and students of India and the world. Welcome all to ధ్యాన యువ. ధ్యాన విద్యార్థి మూమెంట్ అందిస్తుంది మీ ధ్యాన యువ కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా మీకు కావలసిన ఆత్మ వికాసంతో పాటు జీవన వికాసంతో పాటు కెరియర్ బిల్డింగ్ మరియు మీ సంపూర్ణ ఎదుగుదలకు కావలసిన అద్భుతమైన విషయాలు అందిస్తుంది మీ ధ్యాన యువ. ఈనాటి ధ్యాన యువలో యూత్ అండ్ స్పిరిచువాలిటీ, యూత్ అండ్ ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటేనే వయసు అయిపోయిన తర్వాత అనుకుంటున్నాం, మరి ఈ యూత్కి చిన్ననాటి నుండి ఆధ్యాత్మికత అందితే ఎలా ఉంటారు అనేటువంటి అద్భుతమైన విషయాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, న్యూ ఏజ్ స్పిరిచువల్ సైంటిస్ట్, కర్మ విపాక సృష్టికర్త మరియు సద్గురూస్ స్పిరిచువల్ ఫౌండేషన్ ఫౌండర్ వంశీకిరణ్ గారు. వారితో మాట్లాడే అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. విద్యార్థులు, యువత ఎవరైనా మీరు కాల్ చేసి అడగాలనుకున్నా కూడా స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగవచ్చు మిత్రులారా. నమస్కారం సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ధ్యాన యువ సార్. థ్యాంక్ యూ. సో యువత, స్పిరిచువాలిటీ ఒక మనం ఆ దశలోనే మనం స్పిరిచువాలిటీలోకి వచ్చాం, మీరైనా నేనైనా. సో వీఆర్ ద రైట్ పర్సన్ టు స్పీక్ సార్. సార్ మరి ఈ యువత ముఖ్యంగా ఇక్కడి నుంచి ప్రారంభిద్దాం సార్. WHO ప్రకారంగా డిప్రెషన్స్, సూసైడ్స్ ఎక్కువ యూత్లోనే జరుగుతున్నాయి అనేది నివేదిక చెప్తుంది సార్. సో దీనికి ఆధ్యాత్మిక పరిష్కారాలు ఉన్నాయా, లేదా ప్రాపంచికంగా వాళ్ళు ఏం చేయాలి? ముందుగా రాము గారు మీకు అభినందనలు. చాలా చక్కటి ఇంటర్వ్యూ చేస్తున్నారు PMCలో. ప్రతి మాస్టర్ని నవ్వుతూ ప్రశ్నిస్తూ వారు ఆన్సర్ ఇచ్చిన దాకా వెయిట్ చేస్తూ చాలా చక్కగా కంపైల్ చేస్తున్నారు. రాము గారు అంటే నాకు చాలా ఇష్టం. ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ మాస్టర్, మీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు అడిగిన ప్రశ్నలో ముఖ్యమైన భాగం చాలా ఇంపార్టెంట్. WHO రిపోర్ట్ ప్రకారం యువత ఎక్కువ ఆత్మహత్యలో 80% ఉన్నారు. ఇప్పుడు జరిగే ఆత్మహత్యలో 80% ఉన్నారు. 80% యూత్ అంటే ఇది ఎంత పెద్ద సునామీనో మీరే ఊహించండి. ఇంకొక సర్వే ప్రకారం ప్రతి 3 నిమిషాలకి 2 ఆత్మహత్య చేసుకుంటున్నారు. అందులో 80% యూత్ ఉన్నారు వరల్డ్ వైడ్గా. ఎందుకు ఇలా జరుగుతుందంటే ప్రధానంగా యువత లైఫ్ ట్రైనింగ్ అవ్వలేదు. వృద్ధులకి అంటే మిడిల్ ఏజ్ వాళ్ళకి, పెద్దవాళ్ళకి లైఫ్ ట్రైనింగ్ అయిపోయింది. వాళ్ళ లైఫ్లో ట్రైనింగ్ అయిపోయింది. అంటే వాళ్ళు పడాల్సిన బాధలు పడ్డారు, వాళ్ళు ఎన్నెన్నో దాటి వచ్చారు. కనుక యువతకి ఇంకా ట్రైనింగ్ అవ్వలేదు. ఒకప్పుడు జీవన ప్రమాణాలు వేరేలా ఉన్నాయి. ఒక ఇంట్లో అందరూ కలిసి ఉండేవాళ్ళు. మన నాన్న, అమ్మ, తర్వాత తమ్ముడు, చెల్లి, అత్త, మామ, లేకపోతే మామయ్య, తాతయ్య. యువతకి ఎంతోమంది సపోర్ట్ ఉండేది. నాన్న తిడితే మామయ్య దగ్గరికి వెళ్ళేవాడు, మామ తిడితే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాడు, ఇలాగా ఉండేది. ఇప్పుడు అలా లేదు పరిస్థితి. ఇండిపెండెంట్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఫ్యామిలీ సపోర్ట్ అనేది మాయమైపోయింది. రెండోది, తల్లిదండ్రులు కూడా పిల్లలతో గడిపే సమయం లేదు. యువత తన ప్రపంచాన్ని తను సృష్టించుకుంది. ఎప్పుడైతే వాళ్ళ ప్రపంచంలోకి వాళ్ళు వెళ్ళారో మీడియా అండ్ నెట్ వాళ్ళని లాగేసింది. సోషల్ మీడియాలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అటెన్షన్ గ్రాప్ చేయడానికే ఫుల్ మార్కెటింగ్ జరుగుతుంది. యూత్ మీదనే మార్కెటింగ్ ఎక్కువ జరుగుతుంది. 100% కోట్ల వ్యాపారం ఉంటుంది యూత్ మీద. సో దాంతో ఏమైందంటే యూత్ ఒంటరి అయిపోయాడు. వాడి ప్రపంచంలో వాడున్నాడు. వాడికి సీనియర్ సపోర్ట్ లేదు. తోటి ఫ్రెండ్ వీడు అర్ధ సున్నా, ఇంకోటి కలిస్తే ఇంకో అర్ధ సున్నా, 2 కలిపితే గుండు సున్నా. ఓకే. అది ఇంతకుముందు మామయ్య, తాతయ్య ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు ఫ్యామిలీలో. వాళ్ళతో డిస్కషన్ ఉండేది. నాకు ఇలా జరిగిందని చెప్పుకోవడానికి ఒక మనిషి ఉండేవాడు. వాళ్ళు సీనియర్స్ కాబట్టి సలహా ఇచ్చేవాళ్ళు. ఇది పర్వాలేదు లేరా, దాటొచ్చులే అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు సలహా అడగడానికి వాడు లేడు, వాడు ఉన్నవాడికి తీరికలేదు. యూత్ ఈరోజు అగమ్యగోచరంగా ఉన్నారు. దాంతో పబ్ కల్చరు, తర్వాత ఎంజాయ్మెంట్ కల్చరు ఇవన్నీ వచ్చేసినాయి. దాంతో యువత ఏమవుతుందంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఇదే లాస్ట్ అనుకొని ఆత్మహత్యకి తెగబడుతున్నారు. అందుకని ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయినాయి. చెప్పుకోవడానికి మనిషి లేడు. ఇది ఫస్ట్ పాయింట్. యూత్కి చెప్పుకునే మనిషి లేడు. తన భావాలను షేర్ తీసుకునే పేరెంట్స్ లేరు, బంధువులు లేరు, ఎవరు లేరు, మిత్రులు ఉంటారు. ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగినా ఒక వ్యక్తికి టైంలో కాస్ట్లీ వాచ్లు ఉన్నాయి, టైం లేదు. ఇంత సోషల్ మీడియా నెట్వర్క్ ఉంది, ఎదుటి వ్యక్తి లేడు. చూడండి ఎంత సాధించాము. అది అంటే ఇప్పుడు యువతనే, ఆ యూత్ ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళ సమస్య? ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి ఏదో సమస్య వచ్చింది తన జీవితంలో, ఎవరితో చెప్పాలి? అది వినే నాదులు లేడు. ఒకవేళ చెప్పుకోవడానికి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో చెప్తే వాళ్ళకు కూడా అర్ధన నాలెడ్జ్ ఉంటుంది. దాంతో ఆ సఫరేషన్లో వాళ్ళు సూసైడ్స్కి వెళ్తున్నారు. ఇది ప్రధానమైన కారణం.
రెండో కారణం ఇంకోటి ఉంది. ఆ రెండో కారణం ఏంటంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్. ప్రతి ఒక్కళ్ళు తమ ఎమోషన్స్ని రీబ్యాలెన్స్ చేసుకోవడానికి ఒక ఫ్యామిలీ కావాలి. ఇప్పుడు ఆ ఫ్యామిలీస్ లేకపోవడం వల్ల, ఆ ఎమోషన్స్ని షేర్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళలో వాళ్ళు బ్లాస్ట్ అయిపోయి డిప్రెషన్కి వెళ్తున్నారు, లేదా సఫ్రెషన్కి వెళ్తున్నారు, హత్య లేదా ఆత్మహత్య. అంటే ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల, సప్రెస్ అయిన వల్ల వాళ్ళకు వాళ్ళే ఇబ్బంది పెట్టుకుంటున్నారు. ఇది మొదటి పాయింట్. రెండోది, యూత్కి స్పిరిచువాలిటీలు అస్సలు లేదు. రైట్. ఒకప్పుడు ఆధ్యాత్మికత చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఉండేది. మన చిన్నతనం నుంచే వాళ్ళకి పాఠాల్లో కోచింగ్ ఉండేది. గురుకులాలకు తీసుకెళ్లి ముందు అది ఫస్ట్ అది ఇచ్చేవారు. గురుకుల విద్యాపీఠంలో కానీ చిన్నప్పుడు మన స్కూళ్ళల్లో కూడా అలాగే ఉండేది. జాతీయ గీతాలు పాడడం దగ్గర నుంచి అన్నీ ఉండేవి, ఒక పీరియడ్ ఉండేది. కానీ ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే వయసు అయిపోయిన తర్వాత, రిటైర్డ్ అయిన తర్వాత అనే ఒక మిత్, ఒక అపోహ ఫామ్ అయింది కదా సార్. ఫామ్ అయింది. నేను ఎందుకు అక్కడ దాకా ఎందుకు, నేను నా టీనేజ్లో భగవద్గీత పట్టుకుంటే మా అమ్మమ్మ నన్ను తిట్టింది, నీకేం పోయే కాలం రా, ముసలోడు అయినప్పుడు చదవాల్సింది ఇప్పుడు చదువుతున్నా తీ అందే. నా చేతిలో స్వాతి వీక్లీ పెట్టింది. అంటే చూడండి, భయం అనమాట, వాళ్ళు ఎక్కడ సన్యాసులు అయిపోతారో అని. ఆధ్యాత్మికత అంటే అది కాదు. ఈ విషయంలో మనము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని ఫాలో అవ్వాలి యూత్. ఎందుకంటే ఇక్కడ ఏదైనా నువ్వు సాధించాలి, నీ లైఫ్ని ఆనందం గడపాలి, ఏది వదలక్కర్లేదని చెప్తుంది. కొన్ని సంస్థలు అయితే కనుక అన్నీ వదిలేసి నువ్వు సన్యాస జీవనంలోకి వచ్చి అని అలా చెప్పేవి కూడా ఉన్నాయి. అది మెయిన్ పేరెంట్స్ భయం. పిల్లలు ఆధ్యాత్మికంలోకి వెళ్తే కుటుంబాన్ని వదిలేసి ఇంకా వాళ్ళు కూడా సన్యాసులు అయిపోయి ఏ గుళ్ళకో వెళ్ళిపోతారేమో అని భయంతో వద్దంటారు. అది ఇప్పటి వరకు జరుగుతున్న వాటిని ఫాలో చేసి ఆ ట్రెండ్ని ఫాలో చేశారు. ఇప్పుడు న్యూ ట్రెండ్ క్రియేట్ చేసాం. పిఎస్ఎస్ఎం పత్రి గారు ఒక న్యూ ట్రెండ్ క్రియేట్ చేశారు. ఏది వదలక్కర్లేదు, ఉన్న దాంట్లోనే ఉండొచ్చు అని చెప్పేసి తయారు చేశారు. అదే పైమా పిరమిడ్ యంగ్ మాస్టర్స్ అన్న ఆర్గనైజేషన్ పెట్టి చాలా అద్భుతంగా చేశారు. సో ఇప్పుడున్న యువతకు సొల్యూషన్ ఏంటంటే ఈ సూసైడ్స్ మైండ్ నుంచి ఫస్ట్ సొల్యూషన్ నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. నాకు నా టీనేజ్లో ఒక అమ్మాయిని లవ్ చేశా, అది ఫెయిల్ అయింది. చచ్చిపోతే బాగుండు, అది అవమానం అనమాట. అవమానంతో చచ్చిపోతే బాగుండు అని అనుకున్నా. నా మాస్టర్ ఒకటి చెప్పాడు, నా 7th క్లాస్లో ఉన్నప్పుడు ఒక మాస్టర్ ఒక లెసన్ చెప్పాడు. ఎప్పుడైనా జీవితంలో చావాలనుకున్నప్పుడు ఒకరోజు ఆగి చావన్నాడు. ఒక్కరోజు ఆగరు, వన్ డే టైం. చావాలన్నా చంపాలన్నా. ఓకే, నాకు అది గుర్తొచ్చింది. సరే మా సార్ చెప్పాడు కదా అలా చేద్దామని ఆ రోజు రేపు చేద్దాం అనుకున్నాను. రేపు ఆయన ఎందుకు చావాలని వచ్చింది క్వశ్చన్. అది ఏమి కోసం నేనేదో చావాలనుకున్నా. అలాగ కొంత బాధ అనుభవించాను, కొంతకాలం ఆ డిప్రెషన్లో ఉన్న తర్వాత మళ్ళీ నేను ఇష్టపడ్డ అమ్మాయి నాకు దొరికింది, పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్లోకి వెళ్ళిపోయా. 8 years తర్వాత ఒక సంఘటన జరిగింది. 8 years తర్వాత, ఆఫ్టర్ మ్యారేజ్ 8 years, నేను బస్ స్టాండ్లో నుంచి ఉంటే ఒక అమ్మాయి లావుగా ఉన్న అమ్మాయి కిందకి దిగింది. ఆ అమ్మాయిని దిగ్గానే అమ్మాయిని చూసి ఎక్కడో ఈ అమ్మాయిని చూసినట్టు ఉంది అనుకున్నా. ఆ అమ్మాయి నన్ను చూడగానే పలకరించింది, అరే వంశీ బాగున్నావా అని. వాళ్ళ హస్బెండ్ని పరిచయం చేసింది. ఈ అమ్మాయిని ఎక్కడ చూసాను గుర్తురాట్లా. సో మొత్తం మీద మాట్లాడాను, వెళ్ళిపోయింది. అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత గుర్తొచ్చింది, ఈ అమ్మాయి నా ఎక్స్. ఓహో. నేను బస్ స్టాండ్లో దానికి స్తంభానికి ఆనుకొని మనసులో ఏమనుకున్నాను తెలుసా, ఈ అమ్మాయి కోసం చద్దాం అనుకున్నాను, ఇంకా నేను చచ్చాను కదని. అంటే 8 years బ్యాక్ ఈ అమ్మాయి లేకపోతే బతకలేను అనుకున్నా నేను. ఆ ఎమోషన్ మారింది, ట్రాన్స్ఫార్మ్ అయింది. ఆఫ్టర్ 8 years లేదు. అంటే ఎమోషనల్గా తీసుకున్న, ఆవేశంలో తీసుకునే నిర్ణయాలే ఇంతటికి దారితీస్తుంది అంటారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకునే టెక్నిక్ కావాలి సార్. కాలమే బ్యాలెన్స్ ఇస్తుంది. ఎగ్జాక్ట్లీ. కాలం నీ నేస్తం ముస్తఫా అంటాడు ఒక సినీ కవి. ఎస్. ఓకే, కాలం ఇంకేం లేదు. ఇప్పుడు నేను చద్దాం అనుకున్నాను, ఒకరోజు ఆగండి. దానికి ఒక కారణం ఉంది. మనం ఎమోషన్ విపరీతమైనప్పుడు మన లోపల పీనల్ గ్లాండ్ అని ఒకటి ఉంటుంది. దానిలో ఒక రేడియం గ్రీన్ కలర్ లిక్విడ్ ఫామ్ అవుతుంది. అది చంపు లేదా చావు అని క్రియేట్ చేసేస్తుంది, మైండ్ని బ్లాక్ చేసేస్తుంది, బుద్ధి పనిచేయదు. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని అలాగే చద్దాం ఓకే అనాలి తప్ప నో అనకూడదు. ఇక ఏ సత్యవాకులు పనిచేయవు దానికి. వావ్. నాకు ఒక ఫోన్ వచ్చింది ఒకరోజు. ఆ ఫోన్ ఏంటంటే, నేను పలానా స్టూడెంట్ని, నాకు సీట్ రాలేదు, మన అమ్మ నాన్న చాలా కష్టపడ్డారు, టైం రాత్రి అంతా 11:30 అయింది, నేను చనిపోతున్నాను, మీరు ఒకసారి మా కాలేజీకి వచ్చి క్లాస్ చెప్పి మీకు ఎప్పుడు చావాలనుకున్నా నాకు ఫోన్ చేయండి అన్నారు, అందుకు చేస్తున్నా అందే. మళ్ళీ ఏం చెప్పింది అమ్మాయి, మీరు
బతకాలమ్మా జీవితం అమ్మా అని ఇలాంటి సోది క్లాసులు చెప్పకండి. అవన్నీ మేము చాలా వాట్సాప్లో విన్నాము చూసాము. మాకు పోటీ తెలుసు. ఈ నీతి వాక్యాలు పక్కన పెట్టండి అందే. మరి నాకు ఎందుకు ఫోన్ చేసామన్నా, బ్లెస్సింగ్స్ ఇవ్వండి, నెక్స్ట్ లైఫ్ నాకు మంచి లైఫ్ వస్తుంది, మీరు నా బ్లెస్సింగ్స్ ఇవ్వండి, నేను ఇప్పుడు నైట్ చనిపోతున్నాను అందే. అంటే నేను అన్నాను, సరే అమ్మ పని చేయి, నేను ఇంకెవరికి చెప్పను, మీ ఎవరికి చెప్పదు, మిమ్మల్ని నమ్మాను నేను అందే. సరే ఎవరికి చెప్పను, అయితే ఒక పని చేయి, ఇప్పుడు టైం 11:30 అయింది, ఇప్పుడు చనిపోతే నువ్వు ప్రేతాత్మ అయిపోతావు, రేపు ఉదయం 11:30కి మంచి ముహూర్తం ఉంది, ఆ టైంకి నువ్వు చేసుకో, సూసైడ్ చేసుకో, కావాలంటే ఇప్పుడు మాత్రం ఆగు అన్నా. సరే మీ మాట మీద విలువిస్తున్నాను, ఎవరికి చెప్పకూడదు మీరు ప్రామిస్ అని చెప్పింది. సరే అన్నాను, ఫోన్ పెట్టా. నాకు తెలిసి ఆ అమ్మాయి చావదు. ఓకే. పొద్దున్నే 11:30కి ఫోన్ చేద్దామని, ఫోన్ వస్తుందేమని చూసా. బ్లెస్సింగ్స్ ఇవ్వాలి కదా నేను. 11:30 ఫోన్ రాలా, 12కి రాలా, 2కి రాలా, మధ్యాహ్నం రాలా, సాయంత్రం నేను ఫోన్ చేశా. ఫోన్ చేస్తే అమ్మాయి లిఫ్ట్ చేసింది. అదే నాన్న చేద్దాం అనుకున్నావు కదా, ఏమైంది దాని సంగతి, బ్లెస్సింగ్స్ అడిగావు కదా, వద్దా అన్నాను. అంటాం కానీ చేస్తామేంటి సార్ అంది. అది అంటే ఇక్కడ ఇంకొక అద్భుతమైన పాయింట్ కూడా అర్థం చేసుకోవాల్సి ఉంది సార్. అలాంటి ఎమోషన్ ఉన్నప్పుడు ఎవరో ఒకరితో మాట్లాడి మీకు అనిపించింది షేర్ చేస్తే ఆ ఎనర్జీ, ఆ ఎమోషన్ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనే లెసన్ కూడా ఉంది ఇందులో. ఎగ్జాక్ట్లీ. అందుకే మిత్రుడు కావాలి. అది కూడా ఏ మిత్రుడు, ఆధ్యాత్మిక మిత్రుడు కావాలి. అది నేను అంటే అమ్మాయి రాత్రి నుంచి పొద్దునకి తన యొక్క ఎమోషనల్స్ అన్నీ ఇలా లేసిన చలనాలన్నీ అలా బ్యాలెన్స్ అవుతాయి. రైట్. ఆ బ్యాలెన్స్ అయిపోయి ఇప్పుడు ఆమె ఆలోచన శక్తి పనిచేస్తుంది. అంటే ఈ ప్లేనల్ గ్లాండ్లో ఉన్న లిక్విడ్ డ్రై అవ్వడానికి 12 hours టైం పడుతుంది, అట్లీస్ట్ 5 to 12 hours పడుతుంది. ఈ పీనియల్ గ్లాండ్ అంటే ఈ బాగా ఓవర్ సిక్రేషన్ అయినప్పుడు ఓవర్ ఎమోషన్తో సిక్రెట్ అవుతుంది. అది మళ్ళీ నార్మల్ అవ్వడానికి 12 గంటలు. రాత్రి 11 చెప్తే మీరు నెక్స్ట్ డే 11 వరకు ఆగమన్నారు. 5 to 12 hours ఇనఫ్, అట్లీస్ట్ 5 hours. సో అప్పుడు ఈ ఎమోషన్ కంప్లీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఆలోచన శక్తి పనిచేయడం ప్రారంభమవుతుంది. ఓకే. ఈ లిక్విడ్ ఏం చేస్తుంది అంటే బుద్ధిని, ఆలోచనని, మెదడుని శూన్యం చేసేస్తాయి. అందుకని చంపాలి లేదా చావాలి అనుకుంటారు. రైట్. అందుకని ఒక్క బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఈ టైంలో ఏం పనిచేవి, ఇంకా మన ఈ ధ్యాన కార్యక్రమం కూడా పనిచేది వాడికి. ఏది ఆ ఎమోషన్లో ఏది ఎక్కదు. ఒక వ్యక్తి వాళ్ళు మాట్లాడితే వినేవాళ్ళు కావాలి. 1, 2 ఆ వ్యక్తి కూడా అందుబాటులో లేడు, అప్పుడేంటి. అందుకే ఇది ప్రోగ్రామ్ చూస్తున్న యువత అందరికీ, యువతే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషి తన జీవితంలో 4 సార్లు సూసైడ్ చేసుకుందామని అనుకుంటాడంట. సైంటిఫిక్ సర్వేలు చెప్తున్నాయి. ప్రతి మనిషి తన మనసులో తన జీవితంలో 4 సార్లు అన్నా చచ్చిపోతే అదో జీవితం అని అనుకుంటాడు. కొంతమందికి ఎక్కువ సార్లు అనిపించవచ్చు, కనీసం 4 సార్లు అనుకుంటాడు. అలాంటి క్రిటికల్ లైఫ్ సిచ్యువేషన్స్ వస్తాయి. ఇలాంటి సమయంలో మిమ్మల్ని కాపాడేది ఒక్కడే మిత్రుడు, ఆ మిత్రుడే కాలము. సార్ అల్టిమేట్ సజెషన్ ఇచ్చారు, కాలమే నేర్పిస్తుంది, సమయం తీసుకోండి, ఈ సహనమే ప్రగతి అని వాళ్ళు తెలుసుకోవాలి. పేషెన్స్ ఈజ్ ప్రోగ్రెస్, వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో. మరి సార్ ఈ పేషెన్స్ అనేది స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా వస్తుందా? వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఫుల్ స్వేచ్ఛ అయితే ఉంది, వాళ్ళకి స్వేచ్ఛ అవసరం అంటారా? యువతకి స్వేచ్ఛ అవసరమే. స్వేచ్ఛ ఇవ్వడం వల్లనే వాళ్ళు డెవలప్ అవుతారు. అయితే యువత అనుకునే స్వేచ్ఛ కాదు. అంటే బాగా తిరగడము, ఎంజాయ్ చేయడము, నచ్చిన చోటుకి వెళ్ళడం, అది కాదు స్వేచ్ఛ అంటే. స్వేచ్ఛ అంటే ఏంటంటే మాట్లాడాలి అనుకున్నప్పుడు మాట్లాడడం, మాట్లాడకూడదు అనుకున్నప్పుడు ఆగిపోవడం, అది స్వేచ్ఛ అంటే. రైట్. ఓషో గారు చెప్తారు, మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడమే స్వేచ్ఛ అంటారు. చాలామంది మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి అనుకుంటారు, కానీ వాడు ఉండలేడు, వెళ్ళి మాట్లాడతాడు. లేదు మాట్లాడాలి అనుకుంటాడు, మాట్లాడలేడు, మైక్ ఇస్తే మాట్లాడలేడు. రైట్. అంటే వాడికి స్వేచ్ఛ లేనట్టే. తన ఇంద్రియాలు తన మాట వినట్లేదు. ఇంద్రియాలు మన మాట వినడమే స్వేచ్ఛ. ఇది కూడా అనుకోవచ్చా సార్? ఇష్టమైంది కాకుండా సరి అయినది చేయడం. ఎస్, సరి అయినది. ఇష్టము ఒక్కొక్కసారి ఇష్టం లేకుండా సరి అయినది సరి అయిన సమయంలో చేయాలి కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం యువతకు స్వేచ్ఛనివ్వాలి అనే దాని మీద ఒక పాయింట్ చూస్తే, స్వేచ్ఛ ఇస్తేనేమో వాళ్ళు పాడవుతున్నారు, బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అవుతున్నాయి. కొన్ని స్వేచ్ఛ ఇవ్వకపోతేనేమో ఇన్ఫెక్టివ్ కాంప్లెక్స్కి వెళ్తున్నారు. ఇది పేరెంట్స్ ముందున్న పెద్ద సమస్య. అందుకని ఏం చేయాలంటే అందరూ స్వేచ్ఛ ఇవ్వాలి. ఇంట్లో ఉన్న అందరూ, ఒకళ్ళు మాత్రం కట్టడి చేయాలి. మా ఇంట్లో అందరూ స్వేచ్ఛ ఇస్తారు, నేను మా మదర్ అందరం పిల్లలకు స్వేచ్ఛ ఇస్తాం, కానీ మా వైఫ్ని మాత్రం ఆ స్వేచ్ఛ ఇవ్వకుండా ఆపుతాను. సో తల్లి మాత్రం స్వేచ్ఛ ఇవ్వద్దు. ఎవరో ఒకళ్ళు, ఒక పర్సన్ వాళ్ళు ఉండాలి. అప్పుడు పిల్లలకి తెలుస్తుంది అనమాట. కానీ వాళ్ళు విలన్ కింద వెళ్ళిపోతారు.
వాళ్ళ విలన్ కింద చూస్తారు వాళ్ళని. సో ఇప్పుడు యూత్కు స్వేచ్ఛ ఇవ్వకూడదు, వాళ్ళ ఇష్టం వచ్చిన డ్రెస్ అయినివ్వకూడదు అనే సిద్ధాంతాలు పనికిరావు ఇంకా. అసలు మీ ఎవరి మాట వినట్లా, మీరు ఏదో అనుకుంటున్నారు. మన పెద్దవాళ్ళు అందరూ చెప్తున్నారు, వాళ్ళు వింటున్నట్టు ఉంటారు, ఇలా అంటారు మామూలు వాళ్ళ పనాలు చేసుకుంటారు. తెలియాలి అంటారు లోపల. కనుక స్వేచ్ఛకి అది ఇవ్వాల్సింది, యువతకి అవేర్నెస్ ఇవ్వాలి. ఏం తినాలి, ఎంత ఇందాక మీరు అన్నారు కదా, సరి అయిన కరెక్ట్ వర్డ్, ఇష్టమైనది కాదు సరి అయినది. సరి అయిన బుద్ధుడు అందుకే సరి అయిన అన్న పదం వాడతాడు. సరి అయిన అంటే మనకు సూట్ అయింది. సో యువత ఎప్పుడైతే మనం స్వేచ్ఛని ఇచ్చామో వాళ్ళు ఎదగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ స్వేచ్ఛని ఎలా ఉపయోగించుకోవాలో అనే జ్ఞానాన్ని కూడా ఇవ్వాలి కదా మనం. ఏది సరి అయింది ఏది సరి కాదని అడిగి తెలియాలి కదా. ఆ తెలుసుకునే విధంగా వాళ్ళకి మనం సజెషన్స్ ఇవ్వాలి, అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. అంటే ఇప్పుడు ఆధ్యాత్మికత అనేది ఇక్కడ అవసరం పడుతుంది అంటారా? ఎగ్జాక్ట్లీ, అప్పుడే ఆధ్యాత్మికతలోకి వస్తారు. అందుకనే ఆధ్యాత్మికతలోకి వచ్చిన యువత ఎవరు కూడా స్వేచ్ఛగా ఉంటారు, కానీ సరైన స్వేచ్ఛలోనే ఉంటారు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటారు, ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటారు. ఎమోషన్స్ ఎవరు మీరు చూడండి, ధ్యానం చేస్తూ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న యువత ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకున్నట్లు చాలా 1%, ఎక్కడో 0.01% ఉండొచ్చేమో, కానీ చాలా తక్కువ బయట ప్రపంచంతో పోలిస్తే. అందుకని స్పిరిచువాలిటీ వచ్చిన ఏ యువకుడైనా సరే, ఏ యువత, లేడీ అయినా జంట అయినా ఎవరైనా కానీ, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, వాళ్ళు పర్ఫెక్షన్లోకి వచ్చేస్తారు. సరి అయింది ఏది సరికాంది ఏది వాళ్ళు పట్టుకుంటారు. రైట్. అంటే ఆధ్యాత్మికతలో ఏం నేర్పిస్తుందంటే నీ మనోభావాల్ని నువ్వు గౌరవించని నేర్పిస్తుంది. రైట్. బయట ప్రపంచం ఏం నేర్పిస్తుందంటే వాళ్ళ మైండ్, వాళ్ళ ఎమోషన్స్ వీళ్ళ మీద పనిచేస్తాయి. ఓకే. స్పిరిచువాలిటీలో అలా ఉండదు. సెల్ఫ్, ఆత్మ యొక్క శక్తి పెరుగుతుంది. నువ్వులాగా ఉండవని చెప్తుంది ఆధ్యాత్మికత, వేరే వాళ్ళకు నచ్చినట్టు ఉండని చెప్తుంది ప్రాపంచికం. అది వాళ్ళని వాళ్ళ మైండ్ని క్యాప్చర్ చేసేస్తుంది. సింపుల్ లాంగ్వేజ్. ఇప్పుడు ఒక గీత ఉంది, ఇది ఒక గీత. ఓకే, ఈ గీత ప్రపంచము, సమాజము, మైండ్ ఇదంతా. ఇది ఆ పిల్లవాడు. ఓకే, వాడు ఎంత ఉన్నాడు, ఇది డామినేట్ చేస్తుంటుంది. చిన్న గీత అయిపోయాడు. దీన్ని మార్చలేము. ఈ స్కూల్స్ని, లేకపోతే ఈ విధానాలని, ఎగ్జామ్స్ని, వాటిని మార్చలేము. ఈ లైఫ్ సంబంధించిన దేన్ని మార్చలేము. ఈ పబ్బుల్ని, లేకపోతే సోషల్ మీడియా, దేన్ని మీరు ఆపలేరు. మీ యొక్క శక్తిని మాత్రం మీరు పెంచుకోవచ్చు, అంతే. ఇప్పుడు ఈ పిల్లవాడు తన ఆత్మశక్తి ధ్యానం ద్వారా పెంచుకున్నాడు అనుకోండి, అప్పుడు ఇది డామినేట్ చేయలేదు, వీడే తిరిగి చెప్తాడు దానికి. అంటే రైజ్ బియాండ్ సిచ్యువేషన్ అండ్ ద పీపుల్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళను వాళ్ళు తీర్చిదిద్దుకోవడానికి ఆధ్యాత్మికత అదొక్కటే మార్గం ఇప్పుడు యువతను రక్షించేది. రైట్. ఆధ్యాత్మికత అంటే దేంతో ప్రారంభించాలి సార్? ఆధ్యాత్మికత దేంతో ప్రారంభించాలంటే ఫస్ట్ ధ్యానంతోనే ప్రారంభించాలి. రైట్. ఎప్పుడైతే ధ్యానం చేశాడో సరైన ఆధ్యాత్మికత వస్తాయి. మళ్ళీ సరికైన ఆధ్యాత్మికతలు కూడా ఉన్నాయి. ఇక్కడ సరి అయిన పదమే వాడతాను నేను ఎప్పుడు. సరి అయిన అంటే ఇదే గొప్పదని కాదు, సరి అయిన అంటే మనకు సూట్ అయింది. అది అక్కడ 100 ఉండొచ్చు, బఫే సిస్టంలో మనకి ఏది ఇష్టమో అదే తింటాం. ఆ ఇష్టమైంది సరి అయిన. సరి అయిన అంటే ఇప్పుడు నా బిడ్డ ఉన్నాడు, వాడికి సరైన ఆధ్యాత్మికత ధ్యానం నేర్పించాను. ఇంకొక అతను ఉన్నాడు, అతను యోగా మాస్టర్ అనమాట, వాళ్ళ అబ్బాయికి ఆయన యోగా నేర్పించాను, అది అతనికి సరి అయింది. ఇంకొక అతను ఉన్నాడు, అతను ఇస్కాన్ టెంపుల్ ఏదో సంథింగ్ ఉంది, వాళ్ళు అతను పూర్తిగా దానికి అంకితం చేశారు, అది వాళ్ళకి సరి అయిన. అది అంతేగాని సరి అయిన అంటే గొప్పదైన అన్న పదం వాడకూడదు ఇప్పుడు. ఆనాపానసతి ధ్యానం సరి అయినది మనకి, అది ఇంకొక అతనికి సరైనది కాదు కదా. అది వాడు మంత్రంతో చేసేవాడు, వాడికి సరైనది కాదు, మనకు అది సరి అయింది కాదు. ఒకవేళ వాళ్ళు సరి అయిందా కాదా తెలుసుకోవాలంటే 40 రోజులు అంతే, వాళ్ళు కూడా ఆనాపానసతి చేస్తే సరియా కాదా వాళ్ళకి తెలుస్తుంది. ప్రతిసారి దగ్గరకు ఒక అబ్బాయి వచ్చాడు. ఒక అబ్బాయి వచ్చి ఏమడిగాడంటే, అయ్యా నేను ఇదిగో నా జపం చేస్తున్నాను, నేను ధ్యానం చేయాలని అడిగాడు. ధ్యానం చేయొచ్చా అన్నాడు. ఆనాపానసతి ధ్యానం గొప్పదా, అది గొప్పదా అన్నాడు. గొప్పది పక్కన పెట్టు, అది ఒక 40 రోజులు చేయి, ఇది ఒక 40 రోజులు చేయి, ఏది సరైందో నువ్వు అది నిర్ణయించుకో అన్నాడు. అది స్వేచ్ఛ అంటే. ఇదే చెయ్యి, ఇదే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇక్కడ సరి అయినది అంటే నువ్వు 2 చేయి. ధ్యానం చేయలేదు ఇన్నాళ్ళు, ఒక 40 రోజులు చెయ్యి, నీకేమనిపించింది తర్వాత డిసైడ్ చేసుకో, అది స్వేచ్ఛ అంటే. వావ్. అంతేగాని నువ్వు ఇదే చెయ్యాలి అంటే అది మళ్ళీ ఇది ఒక మోనార్కిజం. ఇదే కరెక్ట్ అంటే అది మోనార్కిజం. ఇప్పుడు అదే జరుగుతుంది. ఆ మోనార్కిజమే జరుగుతుంది. సోషల్ మీడియా కూడా నేను నమ్మిందే కరెక్ట్ అని ఇంకోళ్ళ మీద రుద్దడమే జరుగుతుంది. ఆ రుద్దుడికి కూడా అలా అయిపోయాడు పిల్లడు. అంటే వాళ్ళకంటూ అది రైట్ ఆ రాంగ్ టెస్టింగ్ లేదు కదా, సెల్ఫ్ వెరిఫికేషన్స్ లేవు. ఎగ్జాక్ట్లీ. అన్ని రేటింగ్స్ ఉన్నాయి. వాడు 5 ఇచ్చిండంటే మనం చూడాల్సిందే. ఈ గొర్రెల మంద ఒక గొర్రె వెళ్తే అన్ని గొర్రెలు వెళ్ళినట్టు రేటింగ్ బ్యాచ్ అన్నమాట. రేటింగ్ అయిపోయింది తప్ప ఇక్కడ సెల్ఫ్ అనాలిసిస్, సెల్ఫ్ వెరిఫికేషన్ అనేది ఆధ్యాత్మికత ద్వారా ధ్యానం వల్ల వస్తుందని అల్టిమేట్గా చెప్పారు సార్.
సార్ మరి ఇప్పుడు వీళ్ళకి ఈ వ్యసనాలు ధ్యానంలోకి వస్తే వాళ్ళకున్న వ్యసనాలను వాళ్ళే తొలగించుకుంటారా? ఈ వ్యసనాల కారణం ఏంటంటారు? ఆధ్యాత్మిక కారణం. యూత్కి చాలా ఇంపార్టెంట్ ఇది. మన చిన్నప్పుడు అంటే మనం చదువుకునే రోజుల్లో సినిమా హీరో చేతిలో మందు బాటిల్ చూసారా మీరు? లేదు. మందు బాటిల్ ఉంటే ఆడు బ్యాడ్ క్యారెక్టర్, సిగరెట్ తాగితే బ్యాడ్ క్యారెక్టర్. సినిమా హీరో అంటే వాడు ఏమీ అలవాట్లు లేని బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా చక్కగా సమాజం కోసం పనిచేసేవాడు హీరో, రోల్ మోడల్ మనకి. ఇప్పుడు హీరోలను చూడండి ఎలా ఉన్నారు, మీరే చెప్పండి. పట్టుకొని కింద లైన్ వేస్తారు కదా సార్, కింద ఒకటి ఫార్మల్గా వేసేస్తారు. మద్యం తాగడం అనారోగ్యం అంటే వాడు అందులో ఉంటాడు సినిమాలో అయిందాక. సిగరెట్టు, మద్యము, తర్వాత దొంగతనము, స్మగ్లింగు, వాడు హీరో. ఆ రోల్ మోడల్ ప్రపంచంలో బతుకుతున్న పిల్లలు ఎలా తయారవుతారు మీరే చెప్పండి. సార్ ఆ రోల్ మోడల్కి ఇన్ఫ్లుయెన్స్ పడుతుందంటే మంచిని కూడా తీసుకునే అవకాశం కూడా ఉందిగా. మంచిని ఎప్పుడు తీసుకోరు ఎవరు, అంతే అంటారా? ఇప్పుడు అసలు అలాంటప్పుడు మనకు పనే ఉంది. ఇది జరిగినప్పుడు అది కూడా కొద్దిగానే ఉంటుంది. దాని ఇంపాక్ట్ 10% ఉంటుంది. 90% యూత్ సినిమాలకి, చుట్టూతున్న సమాజానికి, పేరెంట్స్ని చూస్తూ పెరుగుతారు. ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉందంట. ఎగ్జాక్ట్లీ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక పిల్లవాడు రోజుకి 100 విషయాలను చూసి నేర్చుకొని పెరుగుతాడు. రోజు వాడు పెరిగే వాతావరణంలో ప్రాబ్లం ఉంది. అది ఒక మొక్క వేసారు మీరు, ఒక సన్నజాజి తీగ నాటారు, ఆ సన్నజాజి చెట్టు అల్లుకుంది, పందిరికి అల్లుకుంది. పందిరి లేకపోతే దేనికి అల్లుకుంటుంది? పక్కన ముళ్ళకంప ఉంటే ముళ్ళకంపకు అల్లుకుంటుంది. దాని లక్షణం అల్లుకోవటం. కనుక మీరు అక్కడ పందిరి వేయాలా, ముళ్ళకంప ఉండాలా అన్నది మీ డెసిషన్లో ఉండాలి. అందుకని యూత్ ఈరోజు వ్యసనాలు బానిసలు అవుతున్నారంటే ప్రధాన కారణం ఏంటంటే అట్మాస్ఫియర్. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఎన్విరాన్మెంట్ ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా సరైన ఎన్విరాన్మెంట్ లేకపోతే ఇది ఇబ్బందుల కారణం అనేది ఎప్పటి నుంచో చెప్పబడుతున్న సత్యం. దీనికి భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. అర్జునుడు అడుగుతాడు, ఎందుకు దుర్యోధనుడు అలా దుర్మార్గుడుగా ఉన్నాడు, ఎందుకు వీళ్ళందరూ అంత దుర్మార్గులుగా ఉన్నారు, అసలు కారణం ఏంటంటే అప్పుడు చెప్తాడు, మనిషి గుణదాసుడు అంటాడు, గుణము ప్రకృతి జనితాలు అంటాడు. ఇప్పుడు ఈ మనిషి గుణం వల్ల అలా ప్రవర్తిస్తున్నాడు. వాడు అమాయకుడు, వాడికి ఏం తెలియదు. ప్రకృతి వల్ల, వాడి గుణం వల్ల అలా తాగుతాడు, ఆ గుణం వల్ల వాడు చంపుతాడు, గుణం వల్ల అలా మోసాలు చేస్తాడు. గుణానికి కారణం ప్రకృతి, అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్. అంటే మనము ఈడ్ని మార్చలేము, ఈ గుణాన్ని మార్చలేము, ఎన్విరాన్మెంట్ మార్చవచ్చు. రైట్, ఎన్విరాన్మెంట్ మనం అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవచ్చు. అంతే. చాలామంది పిల్లలు వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే, పేరెంట్స్ ఏం చేయాలంటే వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి క్లాసులు పీకిచ్చి వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్లు పంపించి మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. సేమ్ అలాగే తయారవుతాడు. మళ్ళీ అదే ఎన్విరాన్మెంట్. మార్చాల్సింది ఎన్విరాన్మెంట్. ఫస్ట్ వీడు ఎటువంటి ఫ్రెండ్స్తో ఉన్నాడు, ఆ ఫ్రెండ్స్ కదా ఎన్విరాన్మెంట్ అంటే. మీరు ప్రకృతిని మార్చగలరు కానీ గుణాన్ని మార్చలేరు, మనిషిని మార్చలేరు. ఇలాంటి ఎన్విరాన్మెంట్లోంచి తీసేసి వాడిని దూరంగా పెట్టాలి. అప్పుడు వాడి గుణం నెమ్మదిగా కరిగిపోతుంది, అప్పుడు వాళ్ళు మార్పు వస్తుంది. రైట్. అంటే ఇప్పుడు దానికి ధ్యానము, ఆధ్యాత్మికత ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? ఇప్పుడు ఒక ఎంజాయ్మెంట్ బ్యాచ్తో మందు కొట్టే వాళ్ళతో తిరుగుతున్న పిల్లోని తీసుకెళ్ళి మీరు ఆధ్యాత్మిక ప్రపంచంలో ధ్యానము, సత్సంగము, ట్రెక్కింగ్స్, నేచర్లో తిరిగే వాళ్ళు, తర్వాత ప్రకృతిలో ఆటలాడేవాళ్ళు, ఇలాంటి టీం మన పిరమిడ్ ధ్యానులు, పిఎంసి వాళ్ళు, లేదంటే మన పిరమిడ్ యంగ్ మాస్టర్స్, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ట్రెక్కింగ్స్కి వెళ్తారు నేచర్లోకి. ప్రతిసారి ఎన్ని ట్రెక్కింగ్లు తీసుకెళ్ళాడు. ఇలాంటి సత్సంగంలోకి వచ్చేటప్పటికి వాడు క్రమంగా వాడి గుణంలో మార్పు వస్తుంది. రైట్. మన పిరమిడ్ మెడిటేషన్ దానిలోనే ఎంతోమంది యూత్ ఉన్నారు అలా మారిన వాళ్ళు. విక్కీ అని వైజాగ్లో ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు టీనేజ్ పిల్లోడు, వాడు తాగని మందు లేదు, వాడే ఎన్నోసార్లు స్టేజ్ మీద చెప్పాడు, వాడు వాడని డ్రగ్ లేదు. వైజాగ్ మన కిరణ్మయి అండ్ సత్యనారాయణ వాళ్ళ అబ్బాయి. ఓకే, వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారు, వాడిని ధ్యానంలోకి తీసుకొచ్చారు. మీకు లైవ్ ఎగ్జాంపుల్, ఎప్పుడన్నా అబ్బాయిని పిలిచి ఇంటర్వ్యూ చేయండి, వాడిని తీసుకొచ్చి స్పిరిచువాలిటీలో పెట్టారు. అంటే అలాంటి ఎన్విరాన్మెంట్, అలాంటి మనుషుల మధ్య ఉన్న అబ్బాయిని తీసుకొచ్చి స్పిరిచువాలిటీలో పెట్టారు, ధ్యానం అలవాటు చేశారు వాళ్ళు. అంతేగాని ధ్యానం చేయని అయినా మందు మానే అంటే జస్ట్ ఈ ఎన్విరాన్మెంట్ లో మీరు మందు మాని, సిగరెట్ మాని, డ్రగ్స్ మాని, ధ్యానం చేయంటే ఏంటానికి అడే ఉన్నా వాడి తప్పని తెలుసు, అది ఇబ్బంది అని తెలుసు, ప్రాణాంతకం అని కూడా తెలుసు. తెలిసి ఎందుకు చేస్తున్నాడంటే వాడు అలాంటి మనుషుల మధ్య ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారు, ఈ మనుషులు మార్చి మంచిగా మనలాంటి వాళ్ళ మధ్య, ధ్యానుల మధ్య, ప్రేమతో ఉన్న వాళ్ళ మధ్య పెట్టడం వల్ల వాడు ఈరోజు క్రమంగా వాడు గుణం మారిపోయింది. గుణం మారిపోయి అలవాట్లన్నీ వదిలేశాడు. ఈరోజు యంగ్ మాస్టర్స్ పైమాలో వాడు మంచి మెంబర్, ఎంతో మందికి వాడు చక్కగా ట్రైనింగ్ ఇస్తున్నాడు. గ్రేట్ యంగ్ మాస్టర్ అయిపోయారు. వండర్ఫుల్. విక్కీ మాస్టర్. విక్కీ ఒక ఎగ్జాంపుల్. ఆధ్యాత్మికత ఉంటే యువత ఎలా అవుతారు, ఇంతకన్నా ఇంకా క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏముంది సార్?
పైమాలో 100 మంది ఉన్నారు. రైట్. అలా అద్భుతంగా తయారైన పిల్లలు. అందుకని పిల్లలని మీరు ఆ అట్మాస్ఫియర్ నుంచి మార్చండి మై డియర్ పేరెంట్స్. ఎంతసేపు వాళ్ళని మీరు జడ్జి చేస్తారు, నువ్వు ఇలా ఉండొద్దు అలా ఉండొద్దు, ఎందుకు ఇలా చేసావు అలా చేసావు అని అన్న వాళ్ళ ప్రయోజనం లేదు. వాళ్ళని అలాంటి అట్మాస్ఫియర్లోంచి తీసి మంచి అట్మాస్ఫియర్లో ఇక్కడ పెట్టండి. ఇప్పుడు మీరు అన్నట్టు పేరెంట్స్ పెట్టాలంటున్నారు. అసలు యువతే ఇంట్రెస్ట్ ఉండి వస్తా ఉంటే ఆపే పేరెంట్స్ ఉన్నారు కదా, యూత్ వాళ్ళకు వాళ్ళు నిర్ణయం తీసుకొని రావడం ఎట్లా? అవును, అది చెప్పండి సార్. ఇది కూడా వన్ ఆఫ్ ద పాయింట్. చాలా మంది పిల్లలు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది వ్యసనాలకు అలవాటైన వాళ్ళు గురించి. ఇది కొంచెం పక్కన పెట్టండి, దీని క్లారిటీ వచ్చింది. ఇక రెండోది, అసలు స్పిరిచువాలిటీలోకి వెళ్తాననగానే పేరెంట్స్ పక్కలో బాంబు పడ్డట్టు భయపడుతున్నారు. ఎందుకంటే వీడు అటు వెళ్ళిపోయి ఇంక పెళ్లి చేసుకోడు, ఇంక ఉద్యోగం చేయడు, అటు వెళ్ళిపోయి ఇంకా అలా అయిపోతాడేమో అని భయంతో ఉన్నారు. అందుకని ఇందాక మీరు అన్నారు కదా సరి అయిన స్పిరిచువాలిటీ. సరి అయిన స్పిరిచువాలిటీ నాకు తెలిసి ఇప్పుడు ఉన్న చాలా తక్కువ వాటిల్లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఒకటి. ఇందులో ధ్యానము, శాకాహారము, నీ లైఫ్ని హ్యాపీగా ఉండడము ఇవే నేర్పిస్తారు తప్ప నువ్వు ఉద్యోగం వదిలేసి పేరెంట్స్ని వదిలేసి పెళ్లి చేసుకోకు ఇలా ఉండిపో అని ఎక్కడ ఉండదు. నువ్వు ఎక్కడున్నా అద్భుతంగా హాయిగా ఉండడానికి ఇవి ఉపయోగించుకో టూల్స్. ఎగ్జాక్ట్లీ. అందుకని పిల్లలు ధ్యానంలోకి వెళ్తానన్నప్పుడు పేరెంట్స్ సహకరించాలి. వాళ్ళకి భగవద్గీత చదువుతున్నప్పుడు చదవమని చెప్పాలి. చాలా తక్కువ అలాంటి పిల్లలు, చాలా తక్కువ, వెరీ రేరు. అలా వచ్చినప్పుడు వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయాలి. అది పేరెంట్స్ యొక్క బాధ్యత. అసలు ఫస్ట్ వీటన్నిటికన్నా ముందు పేరెంట్స్ ధ్యానం చేయాలి. పేరెంట్స్ ఆధ్యాత్మిక వ్యక్తులు అవ్వాలి. తండ్రి సిగరెట్ కాలుస్తుంటాడు, రేయ్ సిగరెట్ కాలుస్తా బ్యాడ్ హ్యాబిట్ అంటాడు. ఎట్లా వింటాడు? టీవీ చూసుకుంటూ టీవీ చూడదు, ఫోన్ మాట్లాడుతుంటాడు. ఎట్లా? ఇక్కడ అంటే మన తల్లిదండ్రుల నుంచే ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది బయట సమాజం అనేది. ఇప్పుడు వాడు వచ్చి మాట్లాడేటప్పుడు పేరెంట్ అందుబాటులో లేకపోతే ఇంకా వాడు కూడా ఫోన్ పట్టుకొని వెళ్తే కదా. ఇప్పుడు ఎవడు అసలు మొదటి గురువు? తల్లిదండ్రులే. రైట్. ఇది అల్టిమేట్ పాయింట్ సార్. సో ఇప్పుడు యువతలో ఉన్న ఇంకొక అద్భుతమైన ఇబ్బందికరమైన పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషన్కి ఎంత టైం అయినా కేటాయిస్తున్నారు, ఉద్యోగాలకు కేటాయిస్తున్నారు, మంచి జాబ్ డబ్బుల కోసం కమిట్మెంట్తో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ అంత కమిట్మెంట్తో ఉండి పెళ్ళి అంటే ఆ కమిట్మెంట్ అంటే భయపడుతున్న యువత చాలా మంది ఉన్నారు సార్. ఎగ్జాక్ట్లీ. ఇది చాలా పెద్ద సమస్య. అందరు పేరెంట్స్, చాలా మంది పేరెంట్స్ అడిగే ప్రశ్న ఇది. పిల్లలు పెళ్లి చేసుకోవడంలా, 30 ఏళ్ళు వచ్చినా పెళ్లి వైపు వెళ్ళడంలా. వద్దురా సోదరా పెళ్ళి అంటే 100 ఏళ్ళ మంటరా అని పాడుకుంటుంటారు. కారణం ఏంటంటే ఏం జరుగుతుంది ఒకసారి సమాజంలో చూడండి. పెళ్ళి అంటే ఒక భయంకరమైన తనులాట అని క్రియేట్ చేయబడింది. అది మీడియాలో అవనియండి, సోషల్ మీడియాలో అవనియండి, తర్వాత కామెడీ ఛానల్స్లో అవనియండి, జోక్స్, మన భార్య భర్తల మీద జోక్స్. భార్య అంటే ఒక రాక్షసి, భర్త అంటే ఒక దొంగల ముఠా కోర్ క్రియేట్ చేయబడింది. ఎందుకు ఈ బాధలు మనకి అని అసలు యూత్ పెళ్లి మాట ఎత్తితేనే పారిపోతున్నారు. రెండోది, వీళ్ళకి కావాల్సిన ఎంజాయ్మెంట్, వీళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని వేరే వేరే చోట్ల ఎత్తుకున్నారు. ఇప్పుడు విస్తారమైంది. ఒక సిస్టమేటిక్ లైఫ్ మాయమైపోయింది. మా చిన్నప్పుడు చదువు అయిపోగానే వాడికి ఏదో ఒక ఉద్యోగం రాగానే పెళ్లి చేసేవాళ్ళు. 26లో పెళ్లి అయిపోయింది. 26 ఇయర్స్ పెళ్లి, వాడికి 30 ఇయర్స్ వచ్చేదానికి పిల్లలు, తర్వాత నెమ్మదిగా వాడికి 40-50 వచ్చేటప్పుడు వీళ్ళు పెద్దవాళ్ళు అయి పెళ్ళిళ్ళు. అంత చక్కటి ఎన్విరాన్మెంట్ సెట్ అయిపోయింది. వాడికి 50-55 వచ్చేటప్పటికి అంతా మన జనరేషన్ వరకే జరిగింది. ఈ తర్వాత జనరేషన్ ఉన్నది 35 ఏళ్ళు వచ్చి. యూత్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే పెళ్లి వద్దు అనడానికి ఏ వంక చెప్తున్నారు తెలుసా? సెటిల్ అవ్వలేదని వంక చెప్తున్నారు. రైట్. అది వంక మాత్రమే. నిజానికి వాడికి ఇష్టం లేదు పెళ్లి చేసుకోవడం. అమ్మాయికి లేదు, అబ్బాయికి లేదు. ఈలోపు వాళ్ళు ఎప్పుడైతే సరే పెద్దోళ్ళు ఏదో ప్రెజర్ చేసి మొత్తం మీద పెళ్లి చేశారనుకోండి, ఇష్టం లేకుండా తీసుకొచ్చారు కదా, అయిష్టంతో చేసుకున్నారు కదా, కోరిక లేకుండా చేసుకున్నారు కదా, ఇక ప్రతిదీ పాయింట్అవుట్ చేస్తారు. డైవోర్స్. నేను కాక మొన్న మీరు ఏదో పెళ్లికి వెళ్ళి వచ్చి ఉంటారు, చూసుకోండి, అది ఇప్పుడు డైవర్స్లోనే ఉంటుంది. 80% మ్యారేజెస్ డైవర్స్లో ఉన్నాయి ఇప్పుడు. ఇంకా పెళ్లి అయిన తర్వాత కాదు, ముందు ఓకే అన్నాక కూడా ఆగిపోతున్నాయి. చాలా విన్నాం, చూస్తున్నాం. నిన్న ఓకే, ఇద్దరు ఓకే, ఇవాళ కథ మారిపోయింది. ఓకే ఏదో చేసి పెద్దోళ్ళు మాయ చేసి మతలబు చేసి వాళ్ళని దువ్వి అది ఇది చేసి పెళ్లి చేశారనుకోండి, గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్తారు. నీళ్ళు తాగించగలరా? వాళ్ళు ఇక పరిస్థితి ఏంటంటే ఏడమొఖం పెడమొఖం. తర్వాత ఏదో ఒకటి జరుగుతుంది, కోర్టులకు వెళ్తారు. ఇక పేరెంట్స్ పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగాల, వీళ్ళు చెప్పింది ఏనాడు, వాడు చెప్పింది ఏనాడు. ఈ అమ్మాయి నాకు నచ్చలేదు అంటారు సింపుల్గా, ఈ అబ్బాయి నాకు అవసరం లేదు అది గయ్యాలి అంటాడు. ఇప్పుడు ఇన్ని రోజులు ఉపయోగించాల్సిన ఎక్స్ప్రెషన్ రైట్గా వాళ్ళ ఎమోషన్ ఇక్కడ మాత్రం ఉపయోగిస్తున్నారు అంటారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏం జరిగింది, దీనికి సొల్యూషన్ చూద్దాం. ఎందుకంటే అందరూ తెలిసిందే మెయిన్ ప్రాబ్లం అది. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఫస్ట్ పేరెంట్స్ లవ్లీగా ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకుంటుంటే
పిల్లలకి ఎటువంటి సందేశం వస్తుంది మిత్రులారా చెప్పండి. చిన్నప్పటి నుండి చూసి వానికి విసుకొచ్చేసింది. భార్యాభర్తలు ఇద్దరు అరుచుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, నువ్వెంత అంటున్నారు. ఆ కొట్లాటలో పిల్లల యొక్క హృదయం కుంచుకుపోతుంది. అలాగే వాళ్ళు పెరుగుతున్నారు. ఈరోజు పిల్లలు పెళ్ళి వద్దురా దేవుడు అనడానికి ప్రధాన కారణం పేరెంట్స్ యొక్క ఆ లవ్లీనెస్ చూస్తే వాళ్ళలో కోరిక కలుగుతుంది. నా అమ్మలాగా ప్రేమించే భార్యని తెచ్చుకోవాలి, నాన్నలాగా జాగ్రత్తగా చూసుకునే భర్తను తెచ్చుకోవాలని ఒక క్రియేషన్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఎక్కడ ఏ పేరెంట్స్ చెప్తున్నారు చెప్పండి? నాన్న మీద 100 చెప్తుంది ఏమే, అమ్మ మీద 100 చెప్తాడు నాన్న. ఈ దరిద్రాన్ని ఇలాంటి మురికిలో పెరుగుతున్న పిల్లలకి ఆ మురికి వద్దనిపించడం సహజమే కదా. మీరు పిల్లల్ని ఏ విధంగా నిందిస్తారు? నన్ను అడిగితే ఏ యూత్ని మీరు నిందించకండి. ఎస్, అవును, ఎగ్జాక్ట్లీ సార్. ఒక సినిమాలో చెప్తారు, కాయ నెంబర్ 1 అయితే ఇత్తనం నెంబర్ 1 అయితే చెట్టు నెంబర్ 1 అది, చెట్టు నెంబర్ 1 అయితే కాయ నెంబర్ 1 అయితే, అంతే కదా. మన కాయ సరిగా లేదంటే మన ఇత్తనం సరిగా లేదు. పిల్లల్ని ఏ విధంగా నిందిస్తారు? యూత్ని ఏ విధంగా నిందిస్తారు? అసలు యూత్కి ఇప్పుడు ఇది లేదు అది లేదని ఉపన్యాసాలు చెప్పే బదులు వాళ్ళందరూ మన ఇంటి నుంచే వచ్చారు. ఏ యువత అయినా బయట ఉండే ప్రతి ఒక్కరూ ఒక ఇంటి నుంచే వచ్చారు కదా. ఆ కుడిలోంచి ఇప్పుడు మరి ఇప్పుడు యూత్కి ఒక అవేర్నెస్ అయితే సోషల్ మీడియా ద్వారా గూగుల్ మాత, ఇంట్లో మాత అందియకపోయినా ఆ గూగుల్ మాత అయితే చేతిలో ఉంది ప్రపంచం. సో ఇవన్నీ ఓవర్టేక్ చేసి ఫ్యామిలీ, ఫ్రెండ్స్, టీచర్స్ పక్కన పెట్టి వాళ్ళంతటా వాళ్ళు అద్భుతంగా బయటకు వచ్చి ఈ బాధ్యతతో జీవిస్తూ పెళ్లి చేసుకొని అద్భుతంగా ఉండడానికి ఆధ్యాత్మికత ఎంతవరకు ఉపయోగపడుతుంది సార్? ఆధ్యాత్మికతే ఉపయోగపడుతుంది. అంతే. ఆధ్యాత్మికత పారిపోమని చెప్పదు. సరైన ఆధ్యాత్మికతే ఉపయోగపడుతుంది. రైట్. ఎందుకంటే ఇప్పుడు యూత్కి ఈ సమాధానం ఇచ్చే పేరెంట్స్ లేరు, వాళ్ళకి అంత సమయం లేదు, ఉన్నా వాళ్ళ మీద వీళ్ళకి నమ్మకం లేదు. అంటే అందరూ కాకపోవచ్చు, కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా. కొంతమంది మంచి పేరెంట్స్ ఉండొచ్చు, అది పక్కన పెడదాం. సో యువత ఏం చేయాలంటే సరైన ఆధ్యాత్మికతలోకి రావాలి. ఫస్ట్ ఏది సరైంది ఎలా తెలుస్తుంది? ఇది ఇంకో పాయింట్. ఇప్పుడు నేను చెప్పింది సరైంది, మీరు చెప్పింది సరైంది అంటే మళ్ళీ అది ఇంకో కాంట్రవర్సీ అవుతుంది. సరైన ఆధ్యాత్మికత తెలియాలంటే ఫస్ట్ వీడి మైండ్ నిండా అన్ని నిండిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఈ బాటిల్ నిండా వాటర్ ఉంది, మళ్ళీ వాటర్ ఎలా పోయలేం కదా. ఫస్ట్ అది ఖాళీ చేసేయాలి. రైట్. ఖాళీ చేసి నీకు కావాల్సిన వాటర్ పోయాలి. అలాగా యువత ఎవరైనా చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఫస్ట్ మీ బ్రెయిన్లో ఉన్న ప్రబోధాలు, మీ బ్రెయిన్లో ఉన్న అవి ఇవి ఇతరుల తాలూకా మాటలు, ఇతరుల తాలూకా ఎమోషన్స్ అన్నీ డిలీట్ చేసేయండి. ఎంటీ అయిపోండి. ఫస్ట్ వాట్సాప్, ఫేస్బుక్ అన్ని మెసేజ్తో నిండింది, ముందు డిలీట్ చేసేయండి. అన్ని ఫస్ట్ డిలీట్ చేసేయండి. మైండ్ ఎంటీ చేసేయండి. మైండ్ ఎంటీ చేయాలంటే ధ్యానమే శరణ్యం. రైట్. శ్వాసను గమనిస్తూ, ఏ మంత్రం లేదు, ఏ నామరూపం లేదు, హాయిగా కూర్చొని శ్వాసను గమనిస్తూ ఈ ఆలోచనలో ఈ మైండ్స్ అన్నీ తిరుగుతుంటాయి కదా, అన్నీ 0 లెవెల్కి వచ్చినప్పుడు అప్పుడు వాడి యొక్క చైతన్యం వికసిస్తుంది. వాడి అస్సలైన రూపం వికసిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న రూపం వాడిది కాదు, వాళ్ళది ప్రోగ్రామ్ చేయబడ్డది. ఓకే. ఎప్పుడైతే వాడి ఒరిజినల్ రూపం వికసించిందో వాడు ఏ పర్పస్తో వచ్చాడు, వాడు ఏ పని మీద వచ్చాడో అది చేస్తాడు. ఇంకా వాడి లైఫ్ ధన్యమైపోతుంది. సో ఫస్ట్ బేసిక్ స్టెప్ యువత వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉన్నా, ఎడ్యుకేషన్ ఎలా ఉన్నా, చుట్టుపక్కల ఎలా ఉన్నా తన కోసం తను తీసుకోవాల్సిన స్టెప్ ఇది. ఇంకా ఎవరు ఎలా ఉన్నారో పక్కన పెట్టేసి. దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్తావు. 2 అబ్బాయిలు ఉన్నారు. 2 అబ్బాయిల్లో ఒక అబ్బాయి తాగుబోతు, బాగా తాగిపోయి పాడైపోయాడు. వాడిని నేను ఇంటర్వ్యూ చేసి ఎందుకు ఇలా తయారయ్యావంటే వాడు ఏం చెప్పాడంటే, మా నాన్న చూసి నేను ఇలా తయారైనండి, మా నాన్న ఇలా తాగి ఉన్నాడండి, నాకు అది అలవాటు అయిపోయిందండి, మా అమ్మని చూసి ఆ గొడవలు పంచాయతీలకి నేను పెళ్లి కూడా మానేశానండి అన్నాడు. వాడికి 40 years. ఇంకొక తమ్ముడు ఉన్నాడు వాడికి, వాడు చక్కగా మంచి ఆఫీసర్ అయ్యాడు. వాడిని అడిగాను, నువ్వు ఇంత గొప్ప ఆఫీసర్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే, మా నాన్న చూశానండి, మా నాన్న తాగి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడండి, మా ఇంట్లో పరిస్థితులు చూశానండి, నేను కూడా అలా కాకూడదు అని నేను మంచి జీవితంలోకి వచ్చానండి అన్నాడు. ఇతనికి ఇద్దరు ఒకటే బ్లడ్, ఒకటే ఎన్విరాన్మెంట్, ఒకే సిచ్యువేషన్. వీడేమో నెగిటివ్గా వెళ్ళాడు, వీడేమో పాజిటివ్గా వెళ్ళాడు. వీడు పాజిటివ్గా వెళ్ళడానికి ఏం జరిగిందని అడిగాను. వీడికి సరి అయిన ఆధ్యాత్మికత పరిచయం అయింది. అది వండర్ఫుల్ పాయింట్ సార్. అంటే ఎక్కడ సరి అయిన ఆధ్యాత్మికత సాధన ఉంటుందో నీ ఎన్విరాన్మెంట్కి అతీతంగా కూడా ఎదగొచ్చు. అదే ఫేస్బుక్లో అదే దాంట్లో ఉంటూ ఎదగచ్చు. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ మార్చలేము, ఏదిని మార్చలేము, మనని మనం మార్చుకోవడమే సులువు. అదొక్కటే ఇప్పుడు మనతోకున్న శరణ్యం. రైట్. మనం అప్డేటెడ్ మొబైల్ కావాలి అంటే ఉన్నదాన్ని అప్డేట్ చేయలేము, కొత్తది 5G మొబైల్ కొనాల్సిందే. రైట్ సార్, ఇది అల్టిమేట్. ఇప్పుడు హీరోలకు ఎంత క్రేజ్ ఉందో రాజకీయంలో అంత క్రేజ్ చూపిస్తున్నారు యువత. దాని గురించి చివరి పాయింట్ ప్లస్ మీ మెసేజ్ యాడ్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. యాక్చువల్గా రాజకీయాలంటే
అది మనకు అవసరం లేదు, అదొక రొచ్చు గబ్బు అనుకొని అందరూ వెళ్ళిపోయారు. మురికి రొచ్చు అని అందరూ వెళ్ళిపోతే మిగిలేదు మురికే కదా, మళ్ళీ ఆ మురికే కదా మనం పాలించేది. ఎస్. అందుకని యువత రాజకీయాల్లోకి రావాలి. ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ అందులో సరి అయిన రాజకీయాన్ని కూడా ఎంచుకోవాలి. ఎస్ ఎస్. మన కుల రాజకీయం, మన పార్టీ రాజకీయం, లేకపోతే మన ఫ్యాన్స్ రాజకీయం, అది కాదు. సరి అయినది ఏది, సరైన భావాలు ఎందులో ఉన్నాయి, సరైన ఆధ్యాత్మికత ఎందులో ఉంది అన్న ఎలాగైతే ఎంచుకున్నాడో సరైన రాజకీయం కూడా ఎంచుకోవాలి. అసలు యువత స్థాయి నుంచే మనం పనిచేయాలి. లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకోవాలి. ఇప్పుడు గొప్ప నాయకులు ప్రజెంట్ ఉన్న వాళ్ళందరూ లీడర్షిప్ నాయకుల నుంచి వచ్చిన అది యువత నుంచి వచ్చింది. మన పెద్ద పెద్ద మినిస్టర్స్ కూడా యూత్ లీడర్స్. ఒకప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అవనండి, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అని వాళ్ళు యువతలోనే రాజకీయ నాయకులుగా పనిచేశారు. అందుకే వాళ్ళకి అంత పవర్, అంత పట్టు, వాళ్ళు అంత చక్రాలు చెప్పగలరు. సో యువత దీనికి సరైన రాజకీయం కూడా కావాలి. ఇప్పుడు సరికాని రాజకీయాలు కూడా ఉన్నాయి కదా, దానికోసం పత్రిక గారు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చాడు. అదే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. రైట్. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే యోగులే పాలకులు కావాలి, ధ్యానులే పాలకులు కావాలి, ఆధ్యాత్మికతలే పాలకులు కావాలి, శాకాహారులే పాలకులు కావాలి అనే కాన్సెప్ట్ మీద పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని ఆయన సృష్టించారు. సరి అయిన ధర్మయుతంగా జీవించే వారే ఉండడానికి ప్లాట్ఫామ్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. యువత ఆధ్యాత్మికత గురించి అద్భుతమైన పాయింట్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఈనాటి ధ్యాన యువ. విన్నాం కదా, ఇబ్బందులు ఎందుకు వస్తాయితో పాటు పరిష్కారం కూడా. సో వారు చెప్పినట్టు అల్టిమేట్ పరిష్కారం ఏంటి, మీకున్న అన్ని సమస్యలకు కాలము నిర్ణయిస్తుంది, సమయం తీసుకోండి, ఎందుకో సైంటిఫిక్గా చెప్పారు. తర్వాత ఏంటి, సరి అయిన ఆధ్యాత్మికత, ధ్యాన సాధన. ఇప్పుడు ఇదేమి ఎవరు మార్చలేరు. మీ మొబైల్ ఎలాగైతే మారుస్తున్నారో అప్డేటెడ్ మొబైల్ని, మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ధ్యానమే శరణ్యం. ధ్యానం చేసినప్పుడు మీలో ఉన్న అన్నెసెసరీ థింగ్స్, బయట నుంచి వచ్చిన ప్రోగ్రామింగ్ వెళ్ళిపోయి మీరు రీప్రోగ్రామింగ్ చేసుకొని మీకు కావలసినట్టు జీవించే ఒక అద్భుతమైన టెక్నాలజీయే మెడిటేషన్ అని, ఆధ్యాత్మికత అని తెలుసుకున్నాం. తర్వాత రాజకీయం అనేది కూడా చిన్ననాటి నుండి అది లీడర్షిప్ క్వాలిటీస్ కోసం అనేది కూడా మన స్పిరిచువల్ లీడర్షిప్ కూడా ఉంది అనే అద్భుతమైన పాయింట్స్ తెలుసుకున్నాం. కాబట్టి మై డియర్ యూత్ ఫ్రెండ్స్, ఈనాటి నుండి ఇవన్నీ అద్భుతంగా సాధన చేస్తూ అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ, ఇలాంటి అద్భుతమైన మాస్టర్స్ యొక్క ప్రోగ్రాం ద్వారా మీకేమైనా ప్రశ్నలు ఉంటే చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఏం టాపిక్స్ కావాలో కూడా మీరు టైప్ చేయండి, మీకు అందించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ ఆల్. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం.